ఒరే ఆనంద్, ఒరే ఆనంద్ లేవరా. ఒరే తమ్ముడు లే, చదువుకో. చెప్తుంది నీకేరా, లే చదువుకో. నువ్వు చదువుకోవచ్చుగా. అయితే లేవా? అబ్బా పడుకొని, నాకు అన్ని వచ్చు. ఏంటి క్వశ్చన్స్ అన్ని వచ్చా? అక్క రావాల్సింది క్వశ్చన్స్ కాదే, ఆన్సర్సే. అబ్బా అవే లేరా. ముందు లేస్తావా లేవా? చదువుతావా చదవా? లే. అక్క ఏడ్చేటప్పుడు సౌండ్ ఎందుకు వస్తుంది? నాకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది. కాస్త సౌండ్ లేకుండా ఏడవచ్చుగా. కొట్టింది కాక ఇంకా ఇదొకటి. నాన్నతో చెప్తా. అక్క చెప్పద్దక్క, ప్లీజ్ అక్క. చెప్తాను. ఏమని? లేవట్లేదనా చదవట్లేదనా? లేచి చదవట్లేదని. వద్దక్క, లేచి చదువుతున్నానని చెప్పక్క. చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పవా? చెప్పను. చెప్పవా? చదువుతున్నానని చెప్పకపోతే మళ్ళీ కొడతాను. అయినా చెప్తాను. ఇప్పుడు కూడా చెప్తావా? చెప్పావనుకో మళ్ళీ కొడతాను. అక్క చెప్పొద్దక్క, ప్లీజ్ అక్క. అక్క చెప్పొద్దక్క, ప్లీజ్. చెప్తే నా సంగతి తెలుసుగా. అన్నయ్య ఈ మ్యాథ్స్ సమ్స్ చేసి పెట్టు. ఏసమన్నావు? బిందు లే, ఎక్కడా నీ డౌట్? అన్ని డౌట్సే, అసలు మ్యాథ్సే డౌట్స్. చెప్తా లే. చెప్పక్కర్లేదు, చేసి పెట్టేరా. నేను చెప్తే నీ డౌట్స్ ఎలా తీరుతాయి? పర్వాలేదు, ఆ నోట్బుక్ లో చేసి పెట్టేరా. నీ డౌట్ క్లియర్ చేసుకోవా? క్లియర్ గా చేసి పెట్టేరా. అందుకే క్లియర్ చేసుకో. చేసి పెట్టరా అని ఈరోజు చూపించాలి. అరే చెప్పేది నీకు కదా, నేను చేస్తే నీకెలా వస్తాయి? అందుకే లే, లేట్ చేసుకో, చెప్తాను. అయితే చేయవా? చేయను. నిజంగానే చేయవా? నిజంగానే చేయను. ఎలా చేయవో నేను చూస్తాను. డాడీ పిలు, వచ్చిన తర్వాత నేను చెప్తాను. చెప్పుకో. డాడీ ఏమ్మా? చూడండి డాడీ, మ్యాథ్స్ డౌట్స్ చెప్పమంటే అన్నీ చెప్పట్లేదు. ఏరా చెప్పమని అడుగుతుంది కదా, చెప్పొచ్చు కదా. అది కాదు నాన్న, అది అది నోరు మూసుకొని చెప్పరా. చేసి చూపించమంటుంది. చేసి చూపించు. నన్ను చేయమంటుంది. చెప్పింది చేయరా. అది కాదు నాన్న. చూసారా డాడీ, మీతోనే ఎలా ఆర్గ్యూ చేస్తున్నాడు? అవునవును. ఏరా నాతోనే ఆర్గ్యూ చేస్తావా? ఏంటన్నా చెప్పింది వినకుండా ఎలా కొడతారు? ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? ముందు దాని డౌట్ క్లియర్ చేయి. చేయకపోతే చెప్పమ్మా. చూసావరా అన్నయ్య, ఇప్పటికైనా తెలిసిందా? నన్ను లెక్క చేయకున్నా, నాకు లెక్కలు చేయకున్నా నేను ఇలాగే తనిస్తాను. జాగ్రత్త. ఎప్పటి నుంచి ఉందిరా నీకు అలవాటు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచా? అది సంగతి. నా జేబులో డబ్బులు అప్పుడప్పుడు మిస్ అయిపోతున్నాయంటే నాకు నేనే ఖర్చు పెట్టుకున్నానేమో అనుకున్నాను. ఇదంతా నీ పని అన్నమాట. అవును. అవును 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 అవును. ఎలా బాధేస్తున్నారు? లేకపోతే ఎలా 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 బాధపడ్డావే? వీడు చేసేటప్పుడు ఎంత ధైర్యంగా ఒప్పుకున్నాడో తెలుసా? తప్పని తెలిసిన తర్వాత తప్పు నొప్పుకోవడం తప్పు కాదుగా నాన్న. నా కడుపుని కడుపుంటావేదవా? నేను నీ కడుపును కదమ్మా. మాటకు మాత్రం ఏం తక్కువ లేదు. ముద్ర మాటలు నువ్వు ముద్రలేదవా? ఒరే ఆఖరిసారి చెప్తున్నాను, ఇంకెప్పుడైనా ఇటువంటి ఏదో పని చేసామంటే నేను రెండు 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 దెబ్బలతో కదరా పీకలోకి చంపేస్తాను. ఎదవా అర్థమైందా? ఎందుకురా అన్ని దెబ్బలు తిన్నావు? మరేం చేయను? నన్ను అడిగితే నేను ఇచ్చేదాన్ని కదా నాన్న. నిన్ను
అడిగితే లేవన్నావుగా. లేవు, కానీ మీ నాన్న జేబులోంచి తీసిచ్చేదానిగా. నేను చేసింది అదేగా. నువ్వు అలాంటి పనులు చెయ్యకూడదు నాన్నా. అయితే నువ్వే తీసివు. తప్పు, అలా అనకూడదు నాన్నా. బాగా చదువుకోవాలి, సరేనా? చదువుకో మరి. చెప్పు మరి. నేను చెప్పలేననేగా నన్ను చెప్పమంటున్నావు. ఒరే, చదువు లేకపోయినా చదువు విలువ తెలిసిందాన్ని. నువ్వైనా బాగా చదివి బాగుపడరా నాన్న. ఆ తర్వాత చదవాలన్నా చదవలేవు. నువ్వు బాగా చదివి పెద్ద పేరు తెచ్చుకోవాలి. నువ్వంత పెద్ద పేరు తెచ్చుకోవాలని నిన్ను పెద్ద స్కూల్లో జాయిన్ చేసింది. చదువుకుంటావా? అలాగే. వెళ్ళి చదువుకో. నీకెప్పుడు బుద్ధి వస్తుందిరా? మన తెలుగుని మనం మర్చిపోతున్నాం. తెలుగు వాడెప్పుడు తెలివిగలవాడేరా. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని అన్నారు మన రాయప్రోలు సుబ్బారావు గారని తెలియక రాశారులే. నాకు తెలుసులేండి. తేనెలాంటి మాధుర్యం, తెలుగు భాష తీయదనం, అది తెలుగంటే. అలాంటి తెలుగులో నువ్వు పూరంటే నేను తట్టుకోలేను. నేను తట్టుకోలేను. ఏమిట్రా దొంగ చూపులు? అంతేకాదురా, తెలుగు తల్లి తేటందనపు తీయందనపు సుమగంధాలు తెలుగు నాట గుబాళించాలి. ఆ వాక్య నిర్మాణం ఏంటే బాబు? గుబాళించాలి అంటే చాలు, ఒత్తు పెట్టకర్లా. మీరేం నాకు చెప్పక్కర్లేదు, కాస్త నోరు మూసుకోండి. వీడికి 2 ముక్కలు తెలుగు నేర్పించండి. తెలుగుని బ్రతికించండి. ఓకే, అలాగే. కెన్ ఐ మేక్ ఎ మూవ్? షూర్ షూర్. ఆ పుస్తకం ఏంటివరా? ఇదేంటి? మీ అమ్మ ఘాటుగా తెలుగు అని ఘోషిస్తుంటే ఇంగ్లీష్ తెరిచావు. సర్లే, ఏదన్నా చదువే, బాగా చదువు. అత్యవసర మార్కుల కోసం పుస్తకాలు ముందేసుకుని అంతలా చదువుతున్న బిల్డప్ ఇవ్వక్కర్లేదు. స్కూల్ టైం అవుతుంది, వెళ్ళు. అలాగే నాన్న. ఆహా, పుస్తకం ముందున్నప్పుడు ఏ పని చెప్పినా ఎంత సిన్సియర్ గా వింటావురా. ఇంకెందుకులే, బయలుదేరు. సరేనమ్మా. చూసావోయ్ వాడి స్పీడు. నాన్నగారు, ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం చేయండి. నాన్నగారు, మార్కులు మార్కులు. టైం లేదు, త్వరగా చెయ్యండి నాన్నగారు. నాన్నగారు, మార్కులు మార్కులు. నాన్నగారు, టైం అయిపోతుంది. స్కూల్ కి టైం కి వెళ్ళాలి. ప్రేయర్ కి ముందే వెళ్ళకపోతే నీళ్ళు చేస్తారు. చూసి పెట్టండి. థ్యాంక్ యూ నాన్నగారు. రేయ్, ఇంకా సంతకం పెట్టలేదురా. టైం అయిపోతుందని ముందే చెప్పేశానమ్మా. థ్యాంక్ యూ నాన్నగారు. థ్యాంక్ యూ అమ్మా. అలాగే నేను చేస్తానులే. ఓకే. నాన్నగారు, టైం లేదు, త్వరగా సంతకం పెట్టండి. ఎలా వచ్చాయమ్మా? బానే వచ్చాయమ్మా. మార్కులు చూసి పెట్టండి నాన్నగారు. పర్వాలేదులేరా, బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో. అలాగే నాన్న. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. ఏంట్రా ఈ మార్కులు? అది అది ఏంట్రా నన్ను ఎక్కిరిస్తావా? ఎదవా, చంపేస్తానదవా. ఇదిగో, నువ్వు సరిగ్గా చదవకుండా ఇటువంటి చెత్త మార్కులు తెచ్చుకుంటే రేపు పొద్దున మూట్ల నమ్మవలసి వస్తుంది, లేదంటే కత్తిరి జేబులు కట్టించవలసి వస్తుంది. చదువుతాడండి. ఆడేదో ఆలస్యం అవుతున్నట్టున్నాడుగా. ఆ సంతకాలు ఏవో పెట్టండి. పెడతానే, పెట్టక చేస్తానా? నా కర్మ కాలం. ఇదిగో తగలడు. ఎలా అన్నింట్లోనూ సున్నాలే వచ్చాయి ఎదవకి. ఫోన్లేండి. ఆ అతి తెలివితేటలు నాకు తెలియవనుకోకు. ఆఖరి నిమిషంలో ఇలా ప్రోగ్రెస్ కార్డు మీద సంతకం పెట్టించుకోవడం బాగా అలవాటైపోయింది. ఏమిట్రా నీకంత హడావుడి? టైం అయిపోయిందమ్మా. నిన్నెందుకు సంతకం పెట్టించుకోలేదు? నువ్వు మీటింగ్ కి వెళ్తున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని. అయ్యో, బాగా గుర్తు చేసావురా. నేను మీటింగ్ సంగతే మర్చిపోయాను. అన్నట్టు నీకు కూడా మీటింగ్లు ఉంటాయా? అమ్మో, అమ్మకు మా మీటింగ్ సంగతి తెలిసిందా ఏంటి?